కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలా చేయాలంటే కాళేశ్వరం, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం కూల్చేయాలని తెలిపారు. రేవంత్ రెడ్డి తన గురువుతో కలిసి రాష్ట్రాన్ని లేకుండా చేస్తారేమో అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మేడే వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు, ఈ మధ్యన కేసీఆర్ గారి ఆనవాళ్లే లేకుండా చేస్తా అంటున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్ రెడ్డి వల్ల కాదు కదా, ఆయన జేజమ్మ వల్ల కూడా కాదు అనే మాట నేను గుర్తు చేస్తాను. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఆ కాళేశ్వరంలో ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంతో శ్రమ, వేలాది మంది కార్మికుల శ్రమ కూడా ఆ కాళేశ్వరంలో ఉన్నది. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? తెలంగాణనే లేకుండా చేయాలి. ఒకడు అంటాడు బీజేపీ లీడరు, ఎందుకు వేయాలన్నా మోడీకి ఓటు అంటే, నువ్వు బతుకున్నావు మోడీ చేయబట్టే కాబట్టి నీకు ఓటే అన్నాడు. అంటే నేను సావగొట్టనందుకు ఓటేయాలన్నట్టు. ఇప్పుడు నేను చంపలేదు నేను కాబట్టి నువ్వు నాకు ఓటేయాలి. ఇది ఒకటి గురూరు. ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ, మహానుభావుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. ఆయన అంటాడు మోడీ గారే కనుక్కున్నాడట వ్యాక్సిన్, మోడీయే కనుక్కున్నాడు వ్యాక్సిన్. నేను ఉత్తగా చెప్తున్నాను, మజాక్ చేస్తలేను. ఆయన స్వయంగా చెప్పిండు, మోడీ కనుక్కున్నాడు వ్యాక్సిన్, ధైర్యంగా కనుక్కున్నాడు, ఆయన కనుక్కున్నాడు కాబట్టి బతికిచ్చిండు అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎంత గలీజ్ అనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని మాటలు వింటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే. ఇంకొకడేమో అసలు మోడీ దేవుడు అంటాడు. ఏమిటికిరా దేవుడు అంటే అది చెప్పడు. దేవుడు ఎందుకు? ఈ దేశంలో ఉండే కార్మికులను సావగొట్టినందుకు, కర్షకులను సావగొట్టినందుకు, ఈ దేశంలో ఉండే మధ్యతరగతి పేద ప్రజలను సావగొట్టినందుకు దేవుడు. ఈ దేశం మొత్తంలోని రైతులందరికీ, కర్షకులందరికీ, ఈ దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరికీ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినా సంవత్సరానికి అయ్యే ఖర్చు 1,50,000 కోట్లు. అంటే మోడీ గారు వాళ్ళ కార్పొరేట్ దోస్తులకు పంచిపెట్టిన దాన్ని 10 ఏళ్ళు ఫ్రీగా ఇవ్వచ్చు కరెంటు రైతులందరికీ దేశంలో. ఒక గది నరేంద్ర మోడీ కథ. కానీ మన కేసీఆర్ ఏ రోజైతే ఈ కార్మికులకు మోడీ రైళ్లు పెట్టలేదు, ఏ రోజైతే ఆగం చేసిండో, ఏ రోజైతే మనం ఎంత చెప్పినా వినకుండా వాళ్ళని గోస ఉచ్చుకున్నాడో, ఆ రోజు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు, మీకు యాదుకుండాలి. ఈ వీళ్ళని వలస కార్మికులు ఉండడం తప్పు, మైగ్రెంట్ వర్కర్స్ అంటున్నారు రోజు ఇంగ్లీష్లో. వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ కాదు, దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ మై స్టేట్ అన్నాడు. వీళ్ళు నా రాష్ట్ర అభివృద్ధిలో, నా రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు, వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ కాదు అని చెప్పి వాళ్ళ కోసం 180 రైళ్లు పెట్టి ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వమే ఒక్కొక్కరి జేబులో 500 రూపాయలు పెట్టి ఫ్రీగా భోజనం పెట్టి, మన చీఫ్ సెక్రటరీ డీజీపీని రైల్వే స్టేషన్లకు పంపి ఆ రోజు వాళ్ళని సంస్కారవంతంగా ఇంటికి పంపించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. కేసీఆర్ కార్మిక పక్షపాతి అని నోటి మాటగా చెప్పి దులుపుకుండు కాదు. కేసీఆర్ చేసిందేందో నేను మీకు ఒక్క నిమిషంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ ప్రభుత్వం చిరుద్యోగులను పెద్దగా చూసుకున్నది, మంచిగా చూసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. 20,455 మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 25,000 విద్యుత్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 5,000 మంది పిఏసిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 3,974 మంది సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా నియమించింది కేసీఆర్ ప్రభుత్వం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడూ కూడా గతంలో పిఆర్సీ వర్తింపజేయకపోతుంది. కానీ కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 73% అటు ప్రభుత్వ ఉద్యోగులకు పెంచితే ఇటు వీళ్ళకు కూడా మరి పిఆర్సీ పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. సింగరేణిలో, ఏ సింగరేణి అయితే మనకు అండగా నిలబడ్డదో ఆ సింగరేణిలో గతంలో లాభాల్లో వాటా 20% ఉండేది. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా 18,000 మందికి 32% లాభాలలో వాటా ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. అన్న ఆశాల గురించి మాట్లాడండి అని మీకు చెప్పాలా. అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాకముందు ఉన్న జీతం 4,000. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి వాళ్ళ జీతం పెరిగి 13,650 రూపాయలు చేసింది మన కేసీఆర్ గారు.